వింటే భారతమే వినాలి, కొంటే ప్రొద్దుటూరు బంగారాన్నే కొనాలంటారు. అక్కడ కల్తీకి ఏ మాత్రం ఆస్కారం ఉండదు. నాణ్యత తూకంలో తేడా కనిపించదు. ఖచ్చితమైన ధర, మగువలు మెచ్చేలా కోరిన డిజైన్లతో నగలు తయారు చేసే స్వర్ణకారులు అక్కడ కోకొల్లలు. అంతేకాదు, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రొద్దుటూరుది ప్రముఖ స్థానం. ఇక ఎవరైనా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే మాత్రం ప్రొద్దుటూరుకి వెళ్లాల్సిందే. అంతటి పేరు ప్రొద్దుటూరుకు ఎలా వచ్చింది? 150 ఏళ్ల చరిత్ర ఏం చెబుతోంది? పసిడిపురిగా ప్రొద్దుటూరు, కార్పొరేట్ మాల్స్ లేని గోల్డెన్ సిటీ, బంగారం అమ్మకాల్లో రెండో ముంబై. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. మొదట 20 మంది స్థానికులు ఈ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వ్యాపారులతో పాటు స్వర్ణకారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు మంచి నైపుణ్యం సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా బంగారం కొనుగోళ్ల కోసం ఇక్కడికి వస్తుంటారు. 1960లో అప్పటి జనతా ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్స్ లేకుండా ఏ ఒక్కరూ బంగారు దుకాణాలు నిర్వహించకూడదు. రాయలసీమలోని కడపతో పాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బంగారు దుకాణాలు నిర్వహించుకునేవారు. వీరంతా లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసేవారు. కానీ ఒక్క ప్రొద్దుటూరులో మాత్రమే అప్పట్లో లైసెన్స్ కలిగిన దుకాణాలు ఉండేవి. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడ నుంచి బంగారం కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఆ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90% బంగారాన్ని దక్కించుకునేవారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపే చూసింది. రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతుంది. ఒకప్పుడు మెయిన్ బజార్లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్షాప్లు విస్తరించాయి. సుమారు 1600కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్షాప్లు ఉన్నాయి. 5000 మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు ధీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి. కేవలం నాణ్యతను మాత్రమే నమ్ముకున్నారు ఇక్కడి వ్యాపారస్తులు. ఈ బ్రాండెడ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని 10, 15, 20 ఏళ్ళలో వచ్చినాయి. కానీ ప్రొద్దుటూరులో ఇంటి పేర్లే బ్రాండ్గా 150 ఏళ్ళ నుంచి బ్రాండ్ అనేది క్రియేట్ చేసింది ప్రొద్దుటూరు. బ్రాండ్ అంటే నమ్మకం. కొన్న, అమ్మిన మీ వస్తువుకు, మీ డబ్బుకు తగ్గ విలువ ఆ వస్తువు మీద ఉంటుందన్నమాట. ఆ బ్రాండ్ ఇమేజ్ 150 ఏళ్ళ నుంచి మొత్తం ఇండియాలో ప్రొద్దుటూరులో ప్రతి అంగడి క్రియేట్ చేసుకోగలిగింది. చిన్నగా ఉన్న వ్యాపారంలో మార్జిన్ తక్కువతో టర్నోవర్ ఎక్కువ చేసుకోగలుగుతాం కాబట్టి మనం బాగా షైన్ కాగలిగినాము. ప్రొద్దుటూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన స్వర్ణకారులు ఇక్కడ పనిచేస్తున్నారు. మిషనరీ అందుబాటులో లేని రోజుల్లో ఇక్కడి స్వర్ణకారులు చేసిన ఆభరణాలకు మంచి గుర్తింపు ఉండేది. బెంగాల్ రాష్ట్రానికి చెందిన స్వర్ణకారులు అత్యధికంగా ప్రొద్దుటూరులో పనిచేస్తున్నారు. కోరిన డిజైన్లలో నగలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు సిద్ధహస్తులు. ప్రొద్దుటూరుకు ఇంత పేరు వచ్చింది అని అంటే గన ఇక్కడ వచ్చేసి నైపుణ్యం గలవారు చాలా స్వర్ణకారులు చాలా నైపుణ్యంతో ఉండాది. అందుకే ఇక్కడ ఇంత ప్రసిద్ధి. ఇక్కడ పని విషయంలో మీరు ఏదైనా కానీ, ఎటువంటిదైనా కానీ మీరు ఫోటో తీసి మాకు ఇస్తే గన అటువంటిది మీకు నాణ్యత కూడినది చాలా సూక్ష్మ కళాకారులతో ఇక్కడ ప్రొద్దుటూరులో ఉన్నది. చాలా అద్భుతంగా నైపుణ్యంతో మీకు మేము తయారు చేయగలను. అందువలన ప్రొద్దుటూరుకు ఇంత పేరు కాంచింది. అంతేకాకుండా ఇక్కడ మాల్స్ లేని వల్ల ఉండేదానికి కారణము, లేకుండా ఉండేదానికి కారణము ప్రొద్దుటూరు ఉండే నమ్మకము, నాణ్యత. వివాహ ముహూర్తాలు, పండగలు, అక్షయ తృతీయ రోజున ప్రొద్దుటూరు గోల్డ్ మార్కెట్ నూతన శోభను సంతరించుకుంటుంది. ఆన్లైన్ ధరల ప్రకారం బంగారు విక్రయాలు నిర్వహిస్తారు. దీంతో ఏ షాపునకు వెళ్ళినా ఒకటే ధర ఉంటుంది. అందువల్ల ప్రొద్దుటూరు బంగారాన్ని అందరూ ఇష్టపడతారు. దీంతో ప్రొద్దుటూరు ఫుల్ ఫేమస్ అయింది, పసిడిపురిగా పేరుగాంచింది.